హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డైరీస్ తెలుగు. ఇట్స్ ఏ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ పెసరెట్ అండి. దీనికి కావాల్సిండేది పెసలు ఒక కప్పు, మినపప్పు కొద్దిగా, రైస్ కొద్దిగా, ఈ మూడు కలిపి నైట్ అంతా నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇది నైట్ అంతా రైస్ వేయడం వల్ల దోశలు అనేటివి చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా. చాలామంది ఆనియన్స్ అనేది తినరు కదా, పిల్లలు చాలా వరకు తినరు. వాళ్ళ కోసం అయితే మిక్సీలోకి కొత్తిమీర, ఆనియన్స్, కొద్దిగా అల్లము, జీలకర్ర అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర అనేది ఎందుకంటే కొంచెం గ్యాస్ అనేది ఫామ్ కాకోకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ డిష్ అండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. న్యూ మ్యారీడ్ కపుల్స్ అయినా కూడా ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెసరపిండి అనేది కొంచెం లూజ్ కంటెన్సెంట్లో నానబెట్టుకోవడం, కలుపుకోవడం వల్ల దోశలు అనేటివి క్రిస్పీగా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. రైస్ అనేది కొద్దిగా వేయడం వల్ల దోశలు అనేటివి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. అలా ఉందండి ఈరోజు దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతున్నాయేమో అన్నట్లు ఆ ఫీలింగ్ ఉంది. కొద్దిగా ఆనియన్ పెనానికి రుద్దేసి పెసరపిండి కొద్దిగా దోశలాగా వేసేసి దాని మీద ఆనియన్స్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు, రెడ్డిష్ అయ్యే వరకు బోత్ సైడ్స్ అంటే కాల్చుకోవాలండి దోశ. అప్పుడే అంటే కొద్దిగా పెసరెట్ అనేది కొద్దిగా ఎక్కువ టైం అయితే పడుతుంది, కొద్దిగా చూసుకొని అయితే వేసుకోండి. హెవీ న్యూట్రిషన్, చాలా బాగుంటుందండి దోశ మాత్రం. ఇది కడుపు పొట్ట నిండిన ఫీలింగ్ అనేది కూడా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ మాత్రం. చట్నీ కాంబినేషన్లోకి చాలా బాగుందండి ఈరోజు దోశ. చట్నీ కూడా చూపిస్తాను. ఎక్కువ కాలాలంటే పెసరెట్టు లేకోకుంటే అది డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. దోశ పెసరట్టు రెడీ అండి. చట్నీకి పల్లీలు వేపుకున్నాను, అందులోకి మిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. చింతపండు కొద్దిగా నానబెట్టుకొని. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆనియన్లకు కూడా ఆనియన్ అనేది కలిపేస్తున్నానండి, అంటే దోశలోకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందని. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.